శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రంపచోడవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి దూకుడుకు అడ్డుకట్టపడుతుంది. ప్రధానంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతుంది. వైసీపీ నుంచి వచ్చినటువంటి వంతల రాజేశ్వరికి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా సుదీర్ఘ కాలం తర్వాత రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నియోజకవర్గంలో యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ ఇస్తున్నటువంటి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు ముందుండి మరీ నడిపిస్తున్నారు ధనలక్ష్మి. ఇక ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహార శైలి మాత్రం వైసీపీకి కొంతవరకు తలపోటుగా మారింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరును క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నంలో వైసీపీ కనబడుతుంది. మొత్తం మీద రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయం రోజుకు మలుపు తిరుగుతున్న పరిస్థితులు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పైన వర్గ పోరు కొంతవరకు ప్రతికూలంగా మారుతున్నాం. వైసీపీ దీంట్లో ఎంతవరకు క్యాష్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది అనేది మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, మొత్తం మీద రంపచోడవరం నియోజకవర్గంలో శిరీషాదేవికి కొంతవరకు వర్గ పోరు తలనొప్పిగా మారితే ధనలక్ష్మి తనకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఆసక్తికర రాజకీయాలు మొదలయ్యాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా టీడీపీలో అంతర్గతంగా విభేదాలు పూర్తిగా తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మిరియాల శిరీష దూకుడికి ఏదైతే టీడీపీలో ఉన్నటువంటి మరొక వర్గం అడ్డుకట్ట వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు పూర్తిగా కూడా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా వైసీపీకి సంబంధించి మాజీ ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వైసీపీకి సంబంధించినంత వరకు ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా వైసీపీ అక్కడ అధికారం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీంతో పాటుగా టీడీపీలో అంతర్గత విభేదాలతో మరొకసారి టీడీపీగా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనకు సంబంధించినంత వరకు కూడా అంతర్గత విభేదాలు, దాంతో పాటుగానే వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే వైసీపీకి సంబంధించినంత వరకు కూడాను అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా టీడీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇదే క్యాచ్ చేసుకుంటూ వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధనలక్ష్మి నియోజకవర్గంలో యాక్టివ్ అయినటువంటి సిచ్యువేషన్. వైసీపీకి సంబంధించినంత వరకు పిలుపునిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఆవిడ దగ్గరుండి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా టీడీపీలో వర్గపోరుకు సంబంధించినంత వరకు కూడా క్యాచ్ చేసుకునేందుకు ఏదైతే వైసీపీ ఇది ఒక మంచి ఆఫర్ గా చూసుకున్నటువంటి పరిస్థితి. టీడీపీలో అంతర్గత విభేదాలతో అక్కడ వైసీపీ క్యాచ్ చేసుకునే అధికారం క్యాచ్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో దాంతో పాటుగానే మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ అయినటువంటి సిచ్యువేషన్ కల్పిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండేటటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎప్పుడైతే ఆ పార్టీకి సంబంధించినంత వరకు కేడర్ బలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. టీడీపీ గాని వైసీపీ గాని అత్యంత బలమైన కేడర్ ఉన్నటువంటి నియోజకవర్గం అయినప్పటికీ కూడాను అక్కడ గెలుపు అనేది మామూలుగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకలా సాగినటువంటి పరిస్థితుల్లో అంతర్గత విభేదాల కారణంగా అక్కడ అధికారం కోల్పోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. వైసీపీకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించినంత వరకు కూడా అధిష్టానం దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినటువంటి నేపథ్యంలో ధనలక్ష్మి కొంతవరకు దూకుడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు రాజేశ్వరి తనకు తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రాధాన్యత లేదు అనే అసంతృప్తి ఆమెలో విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దిశగా తన వర్గాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా రాజేశ్వరి ఏమైనా ముందడుగు వేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు అధికారంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వైసీపీ నుంచి వచ్చినటువంటి రాజేశ్వరికి సంబంధించినంత వరకు కూడా 2.5 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి టీడీపీకి రావడం, టీడీపీలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తనకి తగిన ప్రాధాన్యత లభించట్లేదంటూ కూడా రాజేశ్వరి పలుమార్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడాను మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే మిరియాల శిరీష ఏది కూడా చెప్పకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కింద స్థాయి క్యాడర్ కానీ దాంతో పాటుగా తనతో ఉండేటటువంటి నాయకులను కానీ సమన్వయం చేసుకోకుండా పూర్తిగా కూడా ఒంటరి తన పని తను చేసుకుంటూ వెళ్తా ఉన్నారంటూ కూడా అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అసంతృప్తిలో ఉన్నటువంటి
ధనలక్ష్మి ఏదైతే మళ్ళీ పాత కోటికి చేరే అవకాశం ఉండబోతుందా, లేదనుకుంటే ఇక్కడి నుంచే వర్గపోరులో భాగంగా ఇక్కడి నుంచే మధుస్థానాన్ని ప్రసలం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండబోతుందా అనేది వేచి చూడాల్సిన సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ టీడీపీకి సంబంధించినంత వరకు వర్గపోరు వైసీపీకి ప్లస్ అయ్యేటటువంటి పరిస్థితి అంటే అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపుతో ధనలక్ష్మి అయితే యాక్టివ్ అవుతున్నారు నియోజకవర్గంలో. కానీ అనంతబాబు ఇష్యూ మాత్రం కొంతవరకు పార్టీకి డ్యామేజ్ గా మారింది లోకల్ పరంగా కూడా. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైసీపీ దీన్ని ఎలా కవర్ చేసుకొని ముందుకు వెళ్లే పరిస్థితులు ఉండొచ్చు? రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడాను ప్రస్తుతం ఏదైతే టీడీపీకి సంబంధించి అధికారంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఉన్నటువంటి నేపథ్యం ఎమ్మెల్యేగా అయితే అక్కడే కూడాను పూర్తిగా కూడా రాజేశ్వరికి సంబంధించినంత వరకు కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరడం, వీళ్ళిద్దరి మధ్యన కూడా కొంత అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలు కానీ, నియోజకవర్గంలో ఉండేటటువంటి ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీలో ఉండేటటువంటి కార్యకర్తలు కూడా రెండుగా చీలిపోయినటువంటి నేపథ్యం. దాంతో పాటుగానే ఎమ్మెల్యే ఎవరిని కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ధనలక్ష్మి అక్కడ యాక్టివ్ అయినటువంటి సిచ్యువేషన్, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితుల్లో. అయితే అనంతబాబు వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా రంపచోడవరం నియోజకవర్గంలో డ్యామేజ్ అయినప్పటికీ ధనలక్ష్మి కంటూ తనకంటూ ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక పట్టుని తెచ్చుకునేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీకి సంబంధించి ఒక అనంతబాబు వ్యవహారం మైనస్ గా ఉన్నప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉండేటటువంటి ధనలక్ష్మికి సంబంధించినంత వరకు దాన్ని తీసుకునేటటువంటి పరిణామం లేకుండా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా చర్చించాల్సినటువంటి పరిస్థితి అధికారంలో ఉండేటటువంటి టీడీపీకి సంబంధించినంత వరకు అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన టీడీపీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నియోజకవర్గంలో ఎవరైతే రెండుగా చీలిపోతున్నటువంటి పార్టీకి సంబంధించినంత వరకు కూడాను ఒక తాటి మీద తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ టీడీపీకి డ్యామేజ్ జరిగే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయని చెప్పచ్చు. కాకపోతే వైసీపీకి అది ప్లస్ అవుతుందా లేదా అనేది అయితే రాబోయే కాలంలోనే ప్రజలే చెప్పేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద రంపచోడవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి దూకుడుకు అడ్డుకట్టపడుతుంది పదే పదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి వంతల రాజేశ్వరికి టీడీపీలో ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం. సుదీర్ఘ కాలం తర్వాత రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. సో గతంలో కొంతవరకు పట్టున్నటువంటి నియోజకవర్గమైన రీసెంట్ గా మాత్రమే విజయం సాధించడంతో సో కొంతవరకు అన్ని వర్గాలను పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకొని వెళ్లడంలో శిరీష ఎక్కడైనా విఫలమయ్యారా అనేటువంటి కామెంట్ కూడా వినబడుతుంది. మరోవైపు వైసీపీలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నియోజకవర్గంలో మరింత యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ రాష్ట్ర స్థాయి అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు నియోజకవర్గంలో నిరసనలు చేపడుతున్నారు, ధర్నాలు చేపడుతున్నారు, కార్యకర్తలను ముందుండి నడిపిస్తున్నటువంటి వైనం కూడా ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంతో వైసీపీ కొంతవరకు తలపోటుగా మారిన సో ఆ డ్యామేజ్ ని కవర్ చేసుకునేటువంటి దిశగా మాత్రం ధనలక్ష్మి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇటువైపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గపోరును క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నంలో వైసీపీ కనబడుతుంటే మరోవైపు పూర్తి స్థాయిలో రాజేశ్వరి అదేవిధంగా శిరీష వర్గాల మధ్య సాగుతున్నటువంటి పూర్తి స్థాయి ఆధిపత్య పోరు మాత్రం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత తలనొప్పిగా మారుతుంది. అయితే వచ్చేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ వర్గ విభేదాలే వైసీపీకి ప్లస్ గా మారుతాయి అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం వర్గ విభేదాలకు చెక్ పెట్టడంలో రంపచోడవరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుందా లేదా ఇదే పరంపర కొనసాగితే వచ్చేటువంటి ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూల ఫలితాలే ఉంటాయనేది మాత్రం ఒక బలమైనటువంటి వాదనగా కనబడుతుంది. గత ఎన్నికల్లో కేవలం 10,000 మెజార్టీతో సాధించినటువంటి విజయం ఈసారి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి కోణంలో ఇంకా ఈ 3 ఏళ్లలో ఏమైనా కీలకమైనటువంటి అడుగులు పడబోతున్నాయా? నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వర్గపోరుని చెక్ పెట్టడంలో టీడీపీ ముందంజలో వెళ్లేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? లేదా ధనలక్ష్మి ఇదే పరంపరతో ముందుకు వెళ్తే మాత్రం వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.